హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చి స్ప్రౌట్స్ కర్రీ. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే హెల్త్ అండ్ డైట్ కోసం స్ప్రౌట్స్ తీసుకునే వాళ్ళు 1 or 2 days తీసుకొని గ్యాస్ట్రిక్ లేదా డైజెషన్ అవ్వట్లేదని మానేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కర్రీగా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా కర్రీ కుక్ చేయడం వల్ల ఏమీ పోషక పదార్థాలు ఏమీ పూర్తిగా నశించిపోవు. ఈ స్ప్రౌట్స్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మైక్రోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి. సో అందరూ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నేను మొలక వచ్చిన పెసల్ని తీసుకున్నాను. 1 కప్ స్ప్రౌట్స్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. దీనికి ఎన్ని వాటర్ పడితే సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు అంత వాటర్ పోసుకోండి. నేనైతే ప్రస్తుతానికి 1 కప్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్. స్ప్రౌట్స్ని ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కోసం, పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కారం తినే వాళ్ళు అయితే పచ్చిమిరపకాయలు ఇంకా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ టమాటా ప్యూరీ, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మెత్తగా మగ్గి వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను. మీరు 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 స్పూన్ పసుపుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా వేసుకోండి. ముందుగా ఉడకపెట్టుకుంచుకున్న పెసల్ని సగాన్ని వేసుకోండి. మిగతా సగాన్ని పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో పేస్ట్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే కొంచెం గరం మసాలాని వేసుకోండి. హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవచ్చు. 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 10 to 15 minutes లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కదుపుకోవాలి, లేకపోతే కిందంతా అంటుకుపోతుంది. ఈ కర్రీ చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టిఫిన్ చేసే వాళ్ళు చపాతీలోకి కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ఈ కర్రీ తింటే ఒక 1/2 an hour తర్వాత హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు రిలీఫ్గా ఉంటుంది. ఈ కర్రీని ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. Please like, share and subscribe my channel. Thank you for watching. Bye.